జరుగుతుందిరా యువర్ సక్సెస్. ఏ స్కామ్ లో? షర్మిలకు నువ్వంటే ఇష్టమని అందరికి చెప్పేసింది. సంబంధం మాట్లాడడానికి మీ ఇంటికి బయలుదేరారు. సత్యంరా. ఏమిందిరా? ఒరే వాళ్ళు వెళ్ళింది కృష్ణశాస్త్రి ఇంటికి రా, మా ఇంటికి కాదు. వెళ్ళారంటే నీ సులేమని తెలిసిపోద్ది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పు తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. నీ ఫోన్ ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడచావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు. దయచేసి 4 నెలలు యాడ్ చేయండి. అబ్బా, ప్రభాస్ అనుకుని ఫోన్ కట్ చేస్తున్నాడు రా. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? కృష్ణశాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించింది వాడే కదా. ఇప్పుడు వాటి ట్విస్ట్ మనం ఆడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిన్రా జఫా. ఓ నాయనో, వీడు ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామ్మో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరైనా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. ఇదే ఏమండే నరసింహరాజు, ఏంటే టూలెట్ బోర్డు పెట్టింది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ పై చచ్చిపెట్టేట్టున్నాను. పంతులు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను పదండి. వస్తున్నా, ఉండండి. ఆహా, అమ్మంటే ఇలా ఉండాలి. జగదాంబలా. నిజమే, బయటకు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణశాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటికి వెళ్ళాడు బాబు. అతనికి 25,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 25,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు. లోపలికి రండి. నీ పేరేమిటి నాయనా? కృష్ణశాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరేనేమిటి? అమ్మా. మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 25,000 ఇస్తున్నావు కదా బాబు, పిలుచుకో నాయనా, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయనా. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ, కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయనా, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టను నాయనా. రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏమిటి? అరే ఇలా రారా. ఏమిటా? ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. నీకెందుకురా? ఎలా? రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లు ఇదేనండి. ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలే ఊరుకోమా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చు మా ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనరసింహ నాయుడు గారి తమ్ముళ్ళం. మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయటే మాట్లాడుకోవచ్చు కదా. నోరు మూసుకుంటా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లిచాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు.
డబ్బుకు వెచ్చు నాన్ వెచ్చు ఏముంది బాబు ఆ మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులు. ఏం బగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. ఆ మరే సరే మేము వెళ్ళొస్తామండి. ఆ. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. నీకేమన్నా పిచ్చా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నా ఇష్టంతో పని లేదా పెళ్లి చేసుకోవడానికి? నేనంటే నీకు ఇష్టమేగా. మన ఇద్దరు పెళ్లి నా ఇష్టం మీద ఆధారపడలేదు, మన రెండు కుటుంబాల నిర్ణయం పైన ఆధారపడింది. మా నాన్న ఒప్పుకున్నారు కదా. అవును ఒప్పుకున్నాడు. నేను కృష్ణ శాస్త్రి కాబట్టి ఒప్పుకున్నాడు. అదే సులేమాన్ అని తెలిస్తే ఒప్పుకోరు. కృష్ణ శాస్త్రి నా పేరు కృష్ణ శాస్త్రి కాదు, సులేమాన్. నేను నీ మేనత్త సరస్వతి భాషలో కొడుకుని. ఇతను ముస్లిం అయితే నువ్వెవరు? నేను క్రిస్టియన్ అండి. నానా వామ్మో, బ్రాహ్మణం అంతా కలిసి యాగం చేయించింది ముస్లిం తోడు క్రిస్టియన్ తోట. అమ్మా చెండి, క్షమించు తల్లి. మావయ్య కోపాన్ని తగ్గించి రెండు కుటుంబాలను కలపాలన్న ఆశయంతో వచ్చాను. అంతేగాని నిన్ను ప్రేమించడానికి కాదు. ఈ పెళ్లి జరగదు, మర్చిపో. మర్చిపోను. నువ్వెవరో తెలియక ముందే నిన్ను ప్రేమించాను. నువ్వెవరో తెలిసాక నిన్ను వదులుకోను. మన పెళ్లి జరుగుతుంది అంతే. తథాస్తు. ఏమయ్యా కృష్ణశాస్త్రి, సులేమాన్, ఇది నీకు న్యాయమేనా? నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, మీకు గురుగారు మీరికేం మాట్లాడకండి, చెయ్యండి చెయ్యండి. మీరిద్దరు మొగుడు పిల్లలు అంతే. ఏకలింగా ఏజ్ బారు పనులు చేస్తున్నావు. సారీ మాలింగా, మీరే కలపండి. పుస్తకం ముచ్చుకో. బాబు చెయ్యి, అమ్మా చెయ్యి, శుభం. ఇక మీ పెళ్లిని ఏ శక్తి ఆపలేదు. అయ్యా నరసింహారాయుడు గారు నమస్కారం. అక్కడ ఆ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది. ఇక్కడ నేపాల్లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రేయ్ నరసింహశాస్త్రి ఇంటికి వస్తే కొంపలు మునిగిపోతారా? రాడు. హలో రుద్రమనాయుడా, ఆడవాడు మీరే కదా? సరే సార్. హలో. శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహశాస్త్రి ఆడెవడో ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160127777. వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి? అక్కడ యమగండంలో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు పిల్లాడను, రాయలసీమకు రుద్రమనాయుడు తెలియకపోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. రాయ్ మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరు, అక్కడ మీరు బతుకున్నారని తెలియక నోరు జారాను ఇక్కడ. ఏంద్రా, ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునన్నయ్యా, తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులో, ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు, కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే, ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువులో తాకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు వదుతో. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. ఆ, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు అయ్యో, రామ రామ. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికిచ్చాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించి అతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్లి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు.
ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న. అవును నాన్నగారు. వీడి అమ్మా నాన్నల్లాగా నటించి వీడిని పెళ్లి పెట్టి లెక్కిస్తే వీడి తల కట్టు మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ, నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు. మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా. కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమేమి అమ్మా నాన్నలవి ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. తమ్ముళ్ళు, చాలా ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే ఈ ప్రేమ పండగలో చిందేసే సందడిలో. కడంగ ముద్దు ముద్దు తినడంగ అన్నాడన్ని అన్నాడంగ రావే. జగదానంద పండిత జగమెరిగిన మహమాన్విత శుభ స్వాగతం ప్రియ వియంకుడా. మంగళకరమౌ మీరాక బంధానికి వేదిక అవుగాక ఈ బంధమేక శాశ్వతమౌగాక. వీళ్ళని కూడా మేనేజ్ చేశాడా? నీ పాదం మోపిన ఈ నేల సుఖ శాంతులతో పులకించాల, ఈ కత్తులతో మేం కవితలు రాయాలా. ఎవరండి మీరు? అచ్చం మా ఆయనలా గుద్దారు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు, మంత్రం చదివి ఆపేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. పంచాంగం పక్కన పెట్టి పంచేదో వేశావు, నాలో ఆ టాలెంట్ ఉందని తీర్థాన్నే అడిగావు. ఏవండి అన్నావు, మమ్మల్నే చేశావు, నీ రూటే సపరేటు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు. అతి పూర్వది ఆశపడకురా, అసలు సిసలు పతివతకు తీటురాయిగా. ప్రతి మనిషిలో పతిని చూసి ఇల్లాలిది, అపార్థం చేసుకోకు ఓ తమ్ముడా. అతి పూర్వది ఆశపడకురా. బంగారాజు గారు, ప్రభాస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఏ ప్రభాస్ లాగా ఫోన్ చేసింది నేనే డార్లింగ్. ఓయ్ బంగారాజు, నువ్వు ఒక పాట పాడవయ్యా. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. ముందు నుయ్యి వెనుక కొయ్యిన బ్రతుకురా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా. వేషం మార్చిన వరుడే వీడు, మోసం తెలిసిన గురుడే వాడు. వేషం మార్చిన వరుడే వీడు, గురువిందా నీ పని గోవిందా, గోవిందా భజ గోవిందా.
అలా కొట్టావేంటయ్యా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. గుండె మంటలను ఆపేటందుకు ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. किया तो डरना क्या जब प्यार किया तो डरना क्या. प्यार किया कोई चोरी नहीं की प्यार किया. प्यार किया कोई चोरी नहीं की. छुप छुप आहे भरना क्या जब प्यार किया तो डरना क्या. बंगारू प्यार किया तो डरना क्या. ఏంటే అలా ఉలికిపడ్డా? ఫ్యూచర్ గుర్తొచ్చి ఏ బంగారాజు మంచి హుషారైన పాట పాడండి. బంగారాజా పెళ్లి బాజా మోగిందే. చెప్పరాలకై మెచ్చే హాయిగా బుద్ధం బద్దం బద్దం తెచ్చానే.